Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ భయంతో చంద్రబాబు టీడీపీని దెబ్బతీస్తున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు కూటమిలోని మిత్రపక్షాలకు నొప్పి కలగకుండా నిర్ణయాలు తీసుకోవడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడడం లేదు. 4.5 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల డిమాండ్లకు తలొగ్గి తన పార్టీని నియోజకవర్గాలలో బలహీనపరుచుకుంటున్న కామెంట్స్ తెలుగు తమ్ముళ్ల నుంచి వినిపిస్తున్నాయి. పిఠాపురం వర్మ విషయమే తీసుకుంటే ఆయనను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. ఈరోజు వర్మకు జరిగింది రేపు తమకు జరగదన్న గ్యారంటీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లేకపోవడం ఈ చర్చకు ప్రధాన కారణమైంది. మిత్రపక్షాలతో సఖ్యతగా ఉండడం తప్పులేదు, కానీ అదే సమయంలో టీడీపీని నియోజకవర్గంలో బలోపేతంగా ఉంచడం కూడా నాయకత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. కానీ అధికారం కోసం నియోజకవర్గాలలో బలమైన నేతలను తప్పించేస్తే రానున్న కాలంలో అసలుకే ఎసరు వస్తుందన్న భావన తెలుగుదేశం పార్టీ నేతల్లో కలుగుతోంది. నియోజకవర్గాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య సఖ్యత అవసరమే, కానీ దానిని తీసుకురావడానికి ఏకంగా నేతను పదవి నుంచి తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూటమి లేకుండా ఎన్నికలను ఎదుర్కొనలేమనే భావన ఇప్పటికే టీడీపీ కేడర్లో బలంగా ఉంది. జనంలోనూ అదే అభిప్రాయం ఉంది. కూటమిని కట్టడంలో తప్పులేదు, అలాగని మిత్రపక్షాలు తమ పార్టీ ఉనికికే ప్రమాదకరమైన డిమాండ్లు చేస్తే మాత్రం దానికి తలొగ్గడం మంచి సాంప్రదాయం కాదని టీడీపీ సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ కమ్యూనిస్టులతో కలిశారని, అలాగే ఇతర పార్టీలతో కలిశారని, కానీ పార్టీ నేతలను ఎప్పుడూ విస్మరించలేదని, కానీ నేడు మాత్రం నాయకత్వం అధికారంలోకి వస్తామన్న ఒకే ఒక్క కారణంతో పార్టీని నియోజకవర్గ స్థాయిలో బలహీనపరుస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి పార్టీ హైకమాండ్ ఇప్పటికైనా ఆలోచన చేస్తే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.